కనీస మద్దతు ధరని అమలు చేయడము, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం, రైతుల రుణమాఫీ కోసం కమిషన్ ఏర్పాటు చేయడము, వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ మినహాయించడం. ఇప్పుడు వ్యవసాయ పరికరాల మీద 12% జీఎస్టీ ఉంది అంటే ఒక రైతు ₹1,00,000 పెట్టి ఏదైనా ఒక వ్యవసాయ పనిముట్టు కొంటే 12,000 రూపాయలు జీఎస్టీకే పోతుంది. జీఎస్టీ లేకపోతే గనక అదే వస్తువు 88,000కే వస్తుంది. వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ తొలగించాలి అనేది రైతులు మొదటి నుంచి చేస్తున్న డిమాండ్. క్యాస్ట్ సెన్సస్, కులాల వారీగా జనగణన చేస్తాము అని చెప్పి ఇంకో ముఖ్యమైన హామీ ఇచ్చింది. సామాజిక ఆర్థిక అంశాల వారీగా జనగణన చేయడం అంటే 1931 తర్వాత మళ్ళీ మన దేశంలో కులగణన జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారిగా జరగలేదు. రీసెంట్ గా బీహార్ లో చేశారు. ఎస్సీ ఎస్టీలను తప్ప మిగతా కులాల జనాభా లెక్కింపు జరగకపోవడంతో ఓబీసీలు మేము నష్టపోతున్నాము అనే భావనలో ఉన్నారు. దీంతో ఇలాంటి డిమాండ్స్, కులగణన చేయాలి అనే డిమాండ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందుకే కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ హామీ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఇప్పుడు అదే హామీని, కులగణన చేస్తాము అనే హామీని దేశవ్యాప్తంగా ఇవ్వడానికి సిద్ధమయ్యి మేనిఫెస్టోలో పెట్టింది. దీనికి కొనసాగింపుగానే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు 50% సీలింగ్ ఎత్తివేస్తాము, కులగణన ఆధారంగా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొని వస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటా ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇచ్చింది. దేశంలో నిరుపేద మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చింది. ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణకు పటిష్టమైన చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పింది. డిప్లొమా చదివిన యువతకు అప్రెంటిస్ కింద ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తాము అని చెప్పింది. వృద్ధులకు, వితంతువులకు నెలకు ₹1,000 పెన్షన్ ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీగా ఇచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇంతకంటే చాలా ఎక్కువగా 2-3 రెట్లు ఎక్కువగా పెన్షన్ అనేది అమలవుతోంది. అలాగే సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సైన్యం ఖర్చు తగ్గించుకోవడానికి ఈ కాంట్రాక్ట్ సైనిక వ్యవస్థను అమల్లోకి తీసుకొని వచ్చింది. దీన్ని పూర్తిగా రద్దు చేస్తాము అనేది కాంగ్రెస్ ఇచ్చిన హామీ. విద్వేష ప్రసంగాలు అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టం చేస్తాము అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సిబిఐ, ఐటీ ఈ వ్యవస్థల్ని చట్టసభల పరిధిలోకి తీసుకొని వస్తాము అని చెప్పి ఇంకో హామీ ఇచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అనే ఒక కీలక హామీని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ఉండదు అని చెప్పి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది. ప్రశ్నాపత్రాల లీకేజీకి చట్టం చేస్తాము అని చెప్పి రెండు పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా హామీ ఇస్తూ మేనిఫెస్టోలో చేర్చాయి. అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్ ని అమలు చేస్తాము అని చెప్పి బీజేపీ చెప్తే దాన్ని పూర్తి విరుద్ధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఉండదు, అలా లేకుండా చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ అంశాల మీద తీవ్రంగా విమర్శలు ఎదుర్కొందో వాటినే కాంగ్రెస్ పార్టీ హామీలుగా మేనిఫెస్టోలో చేర్చడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రెండు ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు సరే, మరి ప్రజల మేనిఫెస్టో ఏంటి? 2024 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిపే సర్వేని సెంటర్ ఫర్ డెవలపింగ్ సొసైటీస్ CSDS లోక్ నీతి చేసింది. దీని ప్రకారము ధరల పెరుగుదల, నిరుద్యోగము, పేదరికం ఈ 3 అంశాలు ప్రజల ఎజెండాల్లో టాప్ లో ఉన్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళలో కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాల మీద అంశాల వారీగా ఏ అంశాల మీద ప్రజలు ఎంత శాతం అసంతృప్తి వ్యక్తం చేశారంటే, ధరల పెరుగుదల మీద 24% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు, నిరుద్యోగం మీద 24% మంది, పేదరికం మీద 10% మంది, స్కామ్లను 7% మంది, అభివృద్ధి కార్యక్రమాలు సరిగా లేవు అని చెప్పి 4% మంది, మత వివక్ష పెరిగిపోయింది అని చెప్పి 3% మంది, రైతులకు ఏమీ చేయట్లేదు అని చెప్పి 2% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళలో ఇది మొత్తం దేశమంతా కాదు, అది గమనించాలి. అంటే అధిక ధరలు, నిరుద్యోగము, పేదరికము ఈ 3 కీలకమైన అంశాల్లో ఎక్కువ మంది మార్పు కోరుకుంటున్నారు. వీటిలో ఒక్కో దాని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. పెరిగిన ధరలు ఎలా ఉన్నాయి అంటే 2014 నుంచి 2022 మధ్య నిత్యావసర వస్తువుల ధరలు ప్రతి నెల కూడా 4.48% చొప్పున పెరుగుతూ పోయాయి. 8 ఏళ్లలో 70% పెరిగాయి అని చెప్పి కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ చెప్తోంది. ధరలు ఇలా పెరగడం వల్ల ప్రజల సేవింగ్స్ 45 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అధ్యయనం చేసి ప్రకటించింది. ఇక పేదరికం విషయానికి వస్తే 40% దేశ సంపద అపర కుబేరులైన 1% మంది దగ్గర ఉంది. 77% సంపద 10% మంది చేతిలో ఉంది. అత్యధికంగా ఉన్న మిగతా 90% ప్రజల చేతిలో ఉన్నది కేవలం 23% మాత్రమే. ఇది ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి
అంటే 100 మంది మనుషులు ఉన్నారు, 100 ప్లేట్ల ఫుడ్ ఉంది. వీళ్ళలో 10 మందికి 77 ప్లేట్లు ఇచ్చేశారు. అంటే ఒక్కొక్కరికి 7 ప్లేట్ల కంటే ఎక్కువగా తినేంత ఫుడ్ 10 మంది చేతిలో ఉంది. ఇంకా 90 మంది ఆకలితో ఉన్నారు. ఆ 90 మందికి కలిపి ఉన్నవి కేవలం 23 ప్లేట్లు మాత్రమే. దాన్నే మొత్తం 90 మంది తినాలి. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కూడా అదే చెప్తోంది. 125 దేశాల ప్రపంచ ఆకలి సూచీలను గమనిస్తే మన ర్యాంకు 111. మనకంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా బెటర్ పొజిషన్ లో ఉండడము ఇక్కడ ఆశ్చర్యపరుస్తుంది. మరి మన దేశం మోదీ హయాంలో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కదా. అదే కదా మోదీ గొప్పతనము, మోదీ సాధించిన గొప్ప విజయంగా ప్రచారం చేస్తున్నారు అనే డౌట్ వస్తుంది. అంతేకాదు మరో 5 ఏళ్లలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చడమే లక్ష్యము అని చెప్పి ఈ మేనిఫెస్టోలో కూడా బీజేపీ మోదీ గ్యారంటీ కింద ఒక హామీ ఇచ్చింది. ఇది చాలా అందమైన అబద్ధం. ఎంత అందమైంది అంటే కొండలంతా నున్నగా ఉన్నాయి అని నమ్మడం లాంటి అబద్ధం. దేశంలో సంపద పెరిగిన మాట నిజము, కానీ ఎవరి సంపద పెరిగింది? ప్రజలందరి సంపద పెరిగిందా? కాదు. టాప్ 10% రిచ్ పీపుల్ సంపద మరింత పెరిగింది. దాన్ని చూపించి అందరి తలసరి ఆదాయంగా పంచినట్లు లెక్కిస్తే అదే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినట్లు కనిపిస్తోంది. నిజంగా ప్రజల సంపద పెరిగితే మరి వాళ్ళ పొదుపు ఎందుకు 45 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది? ఇవన్నీ డేటా చెప్తున్నవే, నేను చెప్తున్నావు కాదు. దీన్ని మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తో చెప్తాను వినండి. ఒక ఊర్లో 100 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళలో ఎవరికి కూడా భూమి లేదు. కానీ అదే ఊర్లో ఒక జమీందారు ఉన్నాడు. ఆ ఒక్క జమీందారుకే 100 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఆ ఊరి ప్రజల తలసరి భూమి ఎంత? ఒక్కో కుటుంబం తలసరి భూమి 1 ఎకరం. నిజంగా అలా ఉందా? నో. ఆ భూమి జమీందారుది మాత్రమే. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించడం కూడా అలాంటిది. పెరిగింది సంపన్నుల సంపద, ప్రజలది కాదు. కోవిడ్ కాలంలో గౌతమ్ అదానీ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కుబేరుడిగా ఎలా ఎదిగాడో దేశం చూసింది. నేను కూడా గతంలో వీడియో చేశాను, కావాలంటే చూడండి. నిజానికి 2022-23 ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం తలసరి ఆదాయాల్లో కూడా 189 దేశాల్లో ఇండియా స్థానము 147. అలాగే గడిచిన 9 ఏళ్లలో 25 కోట్ల మంది దేశంలో పేదరికం నుంచి బయటపడినట్లు నీతి ఆయోగ్ చెప్తోంది. నిజానికి 2014 నుంచి 2022 మధ్య ప్రజల వినియోగ వ్యయం ఎంత అనే సర్వేనే మన దేశంలో జరగలేదు. అలాంటప్పుడు ఎంతమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు, వాళ్ళ వినియోగ వ్యయం ఎంత ఖర్చు చేస్తున్నారు వాళ్ళు అనేది ఎట్లా లెక్కేశారు? దానికి శాస్త్రీయత ఏంటి? అలా లెక్కేయకుండానే ఎలా చెప్పారు పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటకు వచ్చారు అని చెప్పి? పైగా నిజంగానే పేదరికం ఆ స్థాయిలో మన దేశంలో తగ్గుంటే 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తున్నట్లు? మళ్ళీ వచ్చే 5 ఏళ్లు కూడా ఈ 81 కోట్ల మందికి రేషన్ అందిస్తాము అనే హామీ కూడా బీజేపీ ఇచ్చింది కదా మేనిఫెస్టోలో. అందుకే బీజేపీ ప్రభుత్వము ఆఫ్ ది రిచ్, బై ది రిచ్, ఫర్ ది రిచ్ అనే విమర్శలు ఉన్నాయి. Always accuse the BJP government, the Modi government, is a government of the rich, by the rich, and for the rich. This government is driven only by the interests of the top 1% of this country. కాంగ్రెస్ పార్టీ కూడా ధరల్ని కట్టడి చేస్తాము అని చెప్పి డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ అట్టడుగునున్న 50% ప్రజలకే ప్రాధాన్యత ఇస్తాము. వచ్చే 10 ఏళ్లలో దారిద్ర్య రేఖకు దిగువ ఉండే 23 కోట్ల మంది భవిష్యత్తుని మారుస్తాము అని హామీ ఇచ్చింది. వచ్చే 10 ఏళ్లలో జీడీపీని రెట్టింపు చేస్తాము అని చెప్పి చెప్తుంది. ఇక నిరుద్యోగం విషయానికి వస్తే దేశం ఇవాళ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ డేటా ప్రకారం యువతలో 83% మంది నిరుద్యోగులే మన దేశంలో. చదువుకుని డిగ్రీలున్న నిరుద్యోగుల శాతము 2000 సంవత్సరంలో 35.2% ఉంటే 2022 నాటికి రెట్టింపైంది. 65.7% పెరిగారు నిరుద్యోగులు. అంటే డబుల్ అయ్యారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిరుద్యోగ సమస్యను తక్కువని ఇట్లా మ్యాజిక్ వేసినట్లు, మంత్రం వేసినట్లు రూపు మాపలేరు. కానీ యువతలో స్కిల్స్ పెంచడానికి కృషి చేయొచ్చు, అది జరగట్లేదు. ఏటా 1,20,00,000 మంది డిగ్రీలతో బయటకు వస్తున్నారు మన దేశంలో. వాళ్ళలో మెజారిటీ యువతకి ఎలాంటి స్కిల్స్ లేవు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అధికారంలోకి వచ్చే పార్టీలు స్కిల్ డెవలప్మెంట్ మీద, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఈసారి ఓటర్లలో 50% ఉన్న యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ అందులో చిత్తశుద్ధి ఎంత అనేది మనం ఇక్కడ గుర్తించాలి. 2010కి 2 కోట్లు